అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం, జస్ట్ ఇంటర్నల్ పరిణామం మాత్రమే జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ 12 ఏళ్లలో ఒక 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత 2.5 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తోంది. సో కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 2.5 ఏళ్ళు నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ పదవీ కాలం ఇంకో 2.5 ఏళ్ళు ఉంది. కేసీఆర్ గారు ఒక రకమైన నియంతృత్వ ధోరణి, రేవంత్ రెడ్డి గారు మరో రకమైన నియంతృత్వ ధోరణి. కేసీఆర్ గారు తన పార్టీలో తన అనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, మిగిలిన వాళ్ళని ఎక్కడ ఉంటారో అక్కడ ఉంచుతారు. సో తన రాజకీయ ప్రత్యర్థుల్ని 24/7 నిఘా పెట్టి అసలు రాజకీయంగా ఎదగనియరు. సో ఆయన్ను మించిన రాజకీయ నాయకులు లేడు. ఒక రకంగా ఆయనను మించిన స్పీకర్ లేరు. కాకపోతే జనానికి ఆ పార్టీ మీద విసుగొచ్చి ఇంకా వీళ్ళకి ఓట్లు వేయకూడదని కాంగ్రెస్ని గెలిపించారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారి కష్టం. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని శాయశక్తుల భుజాన మోసి అధికారంలోకి తీసుకురాగలిగారు. అయితే వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన మెరుపులు కూడా ఏం లేవు. ఈయన మీద కూడా విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఏకపక్ష ధోరణి, నియంతృత్వము, పార్టీలో శత్రువులు, బయట శత్రువులు. ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్న ఒక అంశం ఏమిటంటే, ఈ ఇద్దరూ తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, ఇంకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. సో కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు అని కొన్ని రాజకీయ శక్తులు అంతర్గతంగా కలుస్తున్నాయి. సో దీనికోసం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక కీలక నాయకుడు కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు, బీజేపీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు అందరూ కూడా ఏకమవుతున్నారు. ఇది చాలా ఆసక్తికర పరిణామం. ఈ మధ్య ఒక నెల రోజుల కిందట బండి సంజయ్ గారికి, ఈటెల రాజేంద్ర గారికి యాక్చువల్లీ ఎప్పటి నుంచో పడదు. ఇద్దరు బీజేపీలో ఉన్నప్పటికీ చిన్నపాటి గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ సాల్వ్ చేసుకున్నారు. నితిన్ నబీన్ గారు హైదరాబాద్ వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడి లక్ష్మణ్ గారి ఇంట్లో వీళ్ళిద్దరూ కూర్చున్నారు, సెట్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిపి బీజేపీలో ఉన్న ఇతర నాయకులతో కూడా మంత్రాలు జరుపుతున్నారు. పార్టీ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత పార్టీలోనే కొంతమందికి ఆయన వైఖరి మింగుడు పడట్లా. సో చాలామంది మేము కాంగ్రెస్లో సీనియర్లము, మేము రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాము, సో మేము ఇంతకుముందు మంత్రులుగా కూడా పనిచేసాము, రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సీఎం అయిపోయాడు అనే అక్కసుతో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో వాళ్ళను వీళ్ళు కెలుకుతున్నారు, వాళ్ళని వీళ్ళు సంప్రదిస్తున్నారు. సో వాళ్ళు కూడా కలుస్తున్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు వచ్చారు. అదే కుటుంబానికి చెందిన ఇంకొంతమందికి అవకాశాలు ఎప్పటికీ రావు. ఎప్పుడూ ఆ నెంబర్ 2లోనే నెంబర్ 3లోనే ఉండాలి. అది ఇష్టం లేక కవిత గారు ఆల్రెడీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అండ్ ఆ పార్టీలో ఉంటూ కొంతమంది నాయకులు ఇంటర్నల్గా నడుపుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి, కాంగ్రెస్ను ఓడించడానికి, బీఆర్ఎస్ను ఓడించడానికి రెడీ అవుతున్నారు. ఈ అవకాశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది. ప్రస్తుతానికి బీజేపీ తెలంగాణలో అగ్రెసివ్గా వెళ్ళట్లా, కానీ ఇంటర్నల్గా వాళ్ళు చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక పెద్ద నాయకుడిని బీజేపీలో చేర్చుకోవడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది జిల్లా స్థాయిలో కీలక నాయకులను ఒక 4-5 ఒకేసారి బీజేపీలో చేర్చుకోవడానికి, అండ్ చివరి నిమిషంలో కవితని మరి కాస్త కవితని ఎంత ఎంకరేజ్ చేస్తే అంతగా బీఆర్ఎస్కి నష్టం. సో కవిత ద్వారా ఒక ఒప్పందం చేసుకొని, అండ్ ఎంఐఎం పార్టీ తెలంగాణలో మ్యాక్సిమం ఒక 20 సీట్లకే పరిమితం. వాళ్ళు 7-8 గెలుస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేసి కాస్త ప్రభావం చూపిస్తారు. మ్యాక్సిమం 20 కూడా కాదు, ఒక 15 నియోజకవర్గాలకు పరిమితం. కానీ ఎంఐఎం తెలంగాణలో నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ అలా ఇతర జిల్లాల్లో కూడా పోటీ చేస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చుతారు. బీజేపీకి ఏమీ నష్టం ఉండదు. సో ఎంఐఎం ఎంత విస్తరిస్తే అంత బీజేపీకే లాభం. వాళ్ళు చీల్చేదంతా బీఆర్ఎస్ ఓట్లు అండ్ కాంగ్రెస్ ఓట్లే. సో అందుకు అవసరమైతే ఎంఐఎంను కొంత ఎంకరేజ్ చేసి ఇలా ఒక వ్యూహం అయితే రూపొందిస్తున్నారన్నమాట. సో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అవసరమైతే బీఆర్ఎస్తో పొత్తుకు వెళ్తారు.
కేటీఆర్ గారికి ఒక 2.5 ఏళ్ళు సీఎం కుర్చీ ఇస్తారు. ఫస్ట్ బీజేపీ వాళ్ళు ఉండి ఆ తర్వాత 2.5 ఏళ్ళు కేటీఆర్ గారికి ఇస్తారు. అది ఒకవేళ బీఆర్ఎస్ ఒప్పుకోని పక్షంలో బీఆర్ఎస్తో పొత్తుకు వెళ్లకుండా ఆ పార్టీ రెక్కలు నరికేస్తారు. ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులను బీజేపీలో చేర్చుకుంటారు. సో ఇట్లా చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు కలుస్తున్నారని అండ్ ఒక పెద్ద నాయకుడు బీజేపీలో చేరుతారని, అవన్నీ కూడా గాసిప్స్ అవన్నీ జరిగేవి కాదు. సో ఓవరాల్గా తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళిద్దరూ తప్ప, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు తప్ప, వీళ్ళిద్దరికీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమయ్యి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ బలమైన లీడర్షిప్ని తయారు చేసే ప్రక్రియ మొదలైంది. అది బండి సంజయ్ గారే కావచ్చు, లేదా కవిత గారే కావచ్చు, లేదా హరీష్ రావు గారే కావచ్చు, లేదా ఈటల రాజేందర్ గారే కావచ్చు, లేదా ఎవరో ఒకరిని ఒక బలమైన అతీత శక్తిగా, వీళ్ళిద్దరు అతీత శక్తిగా తెర వెనుక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. దీనిలో చాలామంది చేతులు కలుపుతున్నారు. ఒక 15 మంది స్ట్రాంగ్ లీడర్స్ చేతులు కలుపుతున్నారు. అది తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత చర్చ, ఓన్లీ హై ప్రొఫైల్లో జరుగుతున్న చర్చ. థ్యాంక్ యూ.